రాష్ట్రంలో మానవ ఆలోచనలలో హింస అనేది పెరుగుతూ ఉంది. హింసా ప్రవృత్తి అనేది పెరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజం పట్ల మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పట్ల ఉందనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న ఎంత పెద్ద ఇష్యూ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. విడుదల రజని మేడం, విడుదల రజని గత ప్రభుత్వంలో మంత్రి గారు ఆయన పిఏ కేసులు మీద స్టేషన్లో కేసులుంటే చట్టపరంగా తీసుకోండి, ఎవరొద్దన్నారు. ఆమె కూడా చెప్తుంది కదా, మంత్రి గారు, ఎక్స్ మంత్రి గారు చెప్తున్నారు కదా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పరు. పోలీసు వారు మీ మాన్యువల్ని పరిశీలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. పాపం సుధారాణి ఇష్యూ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని నాకు నన్ను చాలా చూసి ఎందుకబ్బా ఇట్లా సమాజం ఇట్లా అయిపోతుంది అనుకున్న సంఘటన అది. ఆ ఊరు వదిలిపెట్టి, చిలకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటారు, ఆ ఊరు వదిలిపెట్టి తెలంగాణలో ఉండి హస్బెండ్తో ఆ అబ్బాయికి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడడం కూడా రాదు, వెంకటరెడ్డి అనుకుంటా పేరు, ఇద్దరు పిల్లలతో సినిమాకో గుడికో పోతూ ఉంటే ఉన్న పలంగా లాక్కెళ్ళి పిల్లల్ని బంధువులకు అప్పగించి 3 రోజుల తర్వాత అమ్మాయి అరెస్ట్ చూయించి ఒక 2-3 కేసులో 10 కేసులో ఎన్నో నంబర్ తెలియదు కానీ నాకు అన్ని కేసులు పెట్టి 3 రోజుల పాటు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అయా, ప్రజాస్వామ్యంలో విమర్శని సహించాల్సిన లక్షణం ఉంది. ఒక కన్స్ట్రక్టివ్ విమర్శని సహించాలి. ఆ విమర్శ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీ యొక్క పరిమితుల్లో, మీ యొక్క లక్షణాలతో దాన్ని పరిశీలించుకోవాలి. విమర్శ చేస్తేనే ఏ నియంత్రణ పరిపాలనలో ఉన్నామనుకుంటున్నారా? I cannot understand what is going to happen in this state. Human respect violation. ఆ మంత్రి గారు వస్తే కారులో లాగుతున్నారు, పీకుతున్నారు, వేసేస్తూ ఉన్నారు, మనకి వినిపిస్తూ ఉంది, కేసు పెడతా అంటూ ఉన్నారు. ఆ వీడియోలో ఏంటిది? అక్కడేమి ఎవరు లేరు కదా, ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకురాలు, అట్లాగే మొన్న వరకు రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి గారు. వాళ్ళు వస్తాం మేము స్టేషన్కి చెప్పండి అంటే మా విధులకు ఆటంకం కలిగిస్తానని చెప్పి మిమ్మల్ని మీద కేసు పెడతామంటారే. బాబు గారు, చాలా చెడ్డ పరిణామాలకి రాష్ట్రం చూడబోతా ఉంది. ఏదైనా మీకు వీలైతే మంచి విషయాలు నేర్పించండి, అంతేగాని ఒక చెడ్డ ప్రామాణికాలని మీరు ఏర్పరచద్దండి అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విన్నపం. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాడిగా విమర్శ సహించేంత లక్షణం లేకపోతే ఎట్లా? రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. మీరు ఎక్కడ కూడా చట్టాన్ని ఒప్పుకోరు. కావాలంటే మీకు కంతేరు కల్పన విషయంలో 3 గంటలకు, అంటే తెల్లవారుజామున 3 గంటలకు ఎంపీటీసీ గారిని అరెస్ట్ చేసిన విజువల్స్ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీకు చేత కాకుంటే మేము వెతికి తెచ్చిస్తాం వాటిని. అంటే న్యాయస్థానాలని కూడా మభ్యపుచ్చే కార్యక్రమమా? సో వాట్ ఈస్ దిస్? ఈ సత్యమేవ జయతే. మీరు ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బహుశా మీరు అనుకుంటూ ఉండుంటారు, అధర్మాన్ని మీరు కాపాడండి, అధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మీరు అనుకుంటూ ఉండుంటారు. తప్పిది. చాలా సీనియర్లుగా ఉన్న వాళ్ళు మీరు, చాలామంది జూనియర్ పొలిటీషియన్లకి మీరు మంచి మాటలు చెప్పాలి. ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆనాటి వాజ్పేయి గారు, ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు, ఈ దేశం యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకునే వాళ్ళు. ఒక యాడ్ 6 నెలకొల్పోయారు. మీ దగ్గర నుంచి మేమేం నేర్చుకోవాలి? రేపు పొద్దున అధికారంలోకి వచ్చే పిల్లలు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి? వాడండి, ఇష్టం వచ్చినట్లు వాడండి, అసలు నోరు లేకుండా చేయండి. ఇటువంటివి నేర్పిస్తే చాలా కష్టంగా ఉంటుంది. బాబు గారు, దయచేసి నేను మీ తాలూ గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే నాకు తెలుసు
ఎంత మీ దగ్గర ఏముందో మీరు బహుశా మీరు ఏమైనా రేపొద్దున మాట్లాడచ్చు, నీకేం తెలుసు మా దగ్గర చాలా ఉంది, మా దగ్గర చాలా అధికారులు ఉన్నాయని మాట్లాడచ్చు. నాకు తెలుసు మీ దగ్గర ఏంది లేదని. బహుశా ఏంది లేదని ప్రశ్న వేస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. కనుక ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నిజంగానే కరెక్ట్ చేయాలి సమాజం జరిగే అనేక అకృత్యాలని. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొద్దిమంది మీకు తెలియకుండా పోతే ఆ సంబంధిత శాఖ అధికారి డీజీపీ గారికి ఉత్తర్వులు ఇచ్చి ఈ విధంగా ప్రవర్తించి అందరిపైన చర్య తీసుకోండి అని ఇదే జిల్లాలో చూసాం. ఒక పోలీస్ అధికారి ఒక మాజీ ముఖ్యమంత్రిని, అశేషమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిని పేరు పెట్టి వేలు పెట్టి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. పొలిటికల్గా మాట్లాడితేనే ఇబ్బందిగా ఉంటుందే, ఒక ప్రభుత్వ ఉద్యోగం అట్లా మాట్లాడితే సివిలియన్ పొలిటికల్ ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అయినందుకు చర్య తీసుకోవాలని మీకు అనిపించలేదా? కనుక మీరు రాజకీయ ప్రయోజనాల కోసం స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మీ యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదని, ఈ దేశం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదని మీ ప్రభుత్వం పేరు మీద ఈ రోజున మానవ హక్కులు లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలో చట్టబద్ధమైన హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేసే వాళ్ళు లేరు. చాలా స్పష్టంగా చెప్పింది ఏ కేసుకి ఏ విధంగా పెట్టాలని. వ్యవస్థీకృత నేరం అంటే ఏంటో స్పష్టంగా చెప్పింది. కానీ మీకెక్కదు. ఫిమేల్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సి, మహిళలను అరెస్ట్ చేయాల్సి వస్తే ఏ టైంకి ఎట్లా అరెస్ట్ చేయాలి, మహిళా పోలీసులు ఉండాలి, రాత్రిపూట స్టేషన్లో పెట్టకూడదు, అనేక మార్గదర్శకాలు ఉన్నాయి. అసలు గయాన్ని ఒకసారి అడగాలనుకుంటా ఉన్నాను. భారత రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 14 ప్రకారం సమానమైన అవకాశాలని, అట్లాగే సమానమైన గౌరవాన్ని, సమానమైన న్యాయాన్ని పొందే హక్కు కలిగి ఉన్నాం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు మీరు. ఎంత పెద్దవాళ్ళంటే మీరే చాలా చేశామని చెప్తూ ఉంటారు. ఇవన్నీ నేనే చేశాను చెప్పుకునే వాళ్ళు మీరు. కనుక మీకు చెప్పదలుచుకోలేదు, కానీ గుర్తు చేయదలుచుకున్నాను నేను. మీకు కోపం రాకూడదు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఆ విధంగా, రాష్ట్రంలో ఉన్న మనుషుల మానసిక ప్రవృత్తి ఆ విధంగా మీరు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊళ్ళల్లోకి వెళ్తే ఆఫీసర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? స్థానిక ప్రజాపతి చెప్పాలా, లేకుంటే మీరు సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నారట విజయవాడలో. మీ ప్రభుత్వ ఆఫీసులు కాకుండా విజయవాడలో ఆఫీస్ పెట్టుకున్నారట. బస్సు తాడేపల్లిలో పెట్టుకున్నారట. అక్కడ అడ్జీస్తే చాలు మీరు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలిపోతున్నట్టు మాకు నేర్పిస్తూ ఉన్నారు మీరు. రేపు పొద్దున వస్తే ఎవరు వచ్చినా అసలుకి ప్రజల సమస్యలు కాదు, సమస్యలంతా పార్టీ ఆఫీసుల్లో తీర్చుకోవాల్సి ఉంటుందని నేర్పిస్తూ ఉన్నారు మీరు.